అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామండి. మా తమ్ముడు టర్కీలో ఉంటాడు. రేపు మా పక్కూరు పిల్లగాడు టర్కీ బయలుదేరుతాడు. ఆ పిల్లగానితోని మా కిటిగానికి కొన్ని మురుకులు పంపుదామని మొదలుపెట్టినాం. అబ్బా, ప్రశాంతంగా అప్పాలు చేసుకొని ఎంత కాలం అయిందో. మా వాళ్ళతోనైతే అస్సలు వశపడది. అన్నింట్లో మేము ఉంటాం అంటారు. వీళ్ళతో కొంచెం చిన్నగా ఉన్నప్పుడేమో అప్పాలు ఇరగొడతారని భయం. ఇప్పుడేమో మేమే చేస్తాం అంటారు. షాంపింగ్కి ఇప్పుడే లేచి చెయ్యి అనగా బ్రష్ చేసింది, కథం వచ్చి కూర్చుంది. టిఫిన్ లేదు, ఏం లేదు, నేను చేస్తాను కూర్చుంది. మళ్ళీ ఇద్దరు మధ్యలో లొల్లి. పాపం చిన్నది చెప్తే వింటది. ఇప్పటిదాకా ఇక్కడ సపరేట్గా కూర్చున్నదాన్ని లొల్లి పెట్టి వెళ్ళగొట్టింది ఇక్కడి చెల్లి. నా చేతులకి వెళ్ళి కూడా మిషన్ తీసుకొని అదే నేను చేస్తా అని ఇప్పేసుకుంటా చేస్తాను. అలా అని ఎలా పడితే అలా చేయదు. ఒక మంచి క్వాలిటీ అయితే ఉంది. అది నీట్గా కనిపిస్తేనే ఉంచుతుంది, లేదంటే మళ్ళీ తీసేసి మళ్ళీ చేస్తుంది. ఓపిక కూడా ఎక్కువనే. అలా చేయమన్న పని చేయరు. మనం ఏ పని అయితే వద్దంటామో పర్టికులర్గా దాన్నే చేస్తామని కూర్చుంటారు. వీడియో లైటింగ్ లేదండి, సారీ. మధ్యాహ్నం మామూలుగా మురుకులు చేసినాం, ఈవినింగ్ ప్యాక్ కూడా చేసేసినాం. కానీ కిట్టిగాడు రాత్రి 10-10:30 ఫోన్ చేసి, అక్క నేను గరియలు కూడా చేయమందాం అనుకున్నా కానీ చెప్పలేదు, వీలవుతుందో లేదో, ఎక్కువ టైం లేదు కదా అన్నాడు. గరియలు అంటే కజ్జికాయలండి, మేము గరియలు అంటాము. కిట్టిగానికి అవంటే చిన్నప్పటి నుండి కూడా చాలా ఇష్టం. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఊకే చేయమంటాడు. వాడు అలా అనేసరికి నాకైతే చాలా బాధ అనిపించింది. అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసినాం. ఇంకా ఎలాగో రజిత వాళ్ళ అమ్మ వాళ్ళకు నువ్వులు ఎక్కువగా పండుతాయి, మొన్ననే తీసుకొచ్చింది. ఇంకా గరియలు ఫిల్లింగ్ కోసం నువ్వులు, పల్లీలు, చక్కెర కలిపి పౌడర్ చేసినాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు చేసినా ఈ ప్రాసెసే, ఈ నువ్వుల పౌడర్నే యూజ్ చేస్తుంది. పాపం కిటిగానికి టర్కీలో ఫుడ్ అసలు బాగుండదంటే వాళ్ళు తినడానికి అక్కడి వాళ్ళకు మంచి హెల్దీ ఫుడ్డే అది. మన వాళ్ళకి అలవాట్లేక బాగుండదు. వాళ్ళు ఎక్కువగా సూప్స్, బ్రెడ్ అవి ఇస్తారు. మన వాళ్ళకేమో రైస్ అలవాటు కదా, వీడు ఎక్కువగా తినలేడు. అలా రైస్లో కూడా ఎక్కువ ఆయిల్ వేస్తారంట. మామూలు ప్లేన్ రైస్లో కూడా ఆయిల్ వేసి వండుతారంట వాళ్ళు. ఇప్పుడు తీసుకెళ్లే పిల్లగాడు కూడా మా పక్కూరేనండి, జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. తప్పకుండా తీసుకుపోతాడనే నమ్మకంతో మొదలుపెట్టినాం. తెలియని వాళ్ళు, దూరం వల్ల అయితే సరిగా మనం ఏమి ఇచ్చినా తీసుకుపోరు. వాళ్ళకి లగేజ్ ఎక్కువ అవుతుందని చెప్పి మనం ఇచ్చిన వాటిలో కొన్ని తీసుకొని కొన్నింటిని వాళ్ళ ఇంటికన్నే వదిలేస్తారు. ఎయిర్పోర్ట్లో తీసేసిండ్రు అది ఇది అని చెప్తారు. కానీ వీళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి తప్పకుండా తీసుకుపోతారు. నాకు ఇలా రాత్రి అప్పటికప్పుడు ఈ అప్పాలు చేస్తుంటే చిన్నప్పటికి గుర్తొచ్చిందండి. కిట్టిగాడు చిన్నప్పుడు బాగా మంకు చేస్తాడు. అసలు ఎంత అంటే ఇంకా అవుట్ ఆఫ్ లిమిట్ అన్నట్టు ఉండేది వాడితోని. వాడి ఏడుపు, అల్లరి. వాడు ఒక్కొక్కసారి రాత్రి 1-2కి నిద్రలకెళ్ళి లేచి నాకు బజ్జీలు కావాలి, లేదంటే సొరపిండి, గారెప్పలు ఏదో ఒకటి అడుగుతుండే. మళ్ళీ వాడు ఆకలికే పేరు పెట్టేటోడు, నాకు బజ్జీలు ఆకలి అవుతుంది, సొరపిండి ఆకలి అవుతుంది అని. మరి ఇంకా గ్యాప్ ఇవ్వకపోతుండే, మనం చేసేదాకా కూడా అంటూ ఏడుస్తూనే ఉంటుండే. పాపం మా అమ్మ అప్పటికప్పుడు లేచి మా అమ్మ నేను వాడి కోసం రాత్రి చేస్తుండే. వాడు ఎప్పుడు ఏం అడుగుతాడో తెలియదు కాబట్టి అన్ని ఇంట్లో స్టాక్ పెట్టుకొని ఉంటుండే. అప్పుడైతే అట్లా ఉండేది వాడితో. కానీ ఇప్పుడు వాడు చాలా మెచ్యూర్డ్ అయిపోయాడు. ఏదన్నా అడగాలన్నా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో అని ఆలోచించుతాడు. అంత మెచ్యూర్డ్. తలకు తాహత్కు మించి మంచితనానికి పోయి ఇంటికి దూరంగా టర్కీలో ఉంటూ పనిచేస్తుండు. అందుకే ఈ కాలంలో అతి మంచితనం కూడా పనికిరాదండి, మంచితనానికి కూడా లిమిట్ ఉండాలి. ఇప్పుడు కూడా చూడండి, రాత్రి 11-11:30 అవుతుంది. అయినా కానీ మా వాళ్ళు పడుకోకుండా మేం చేస్తామని కూర్చున్నారు. ఈ పక్కనున్న చిన్నది మా ఇంటి పక్కన అన్న వాళ్ళ బిడ్డ, అది కూడా వచ్చి కూర్చుంది 11:30కి. ఇట్లుంటది మా పిల్లగాళ్ళతోటి. ఈ వీడియో జస్ట్ కిట్టిగానికి నాకు ఉన్న బాండింగ్ చెప్పడానికి చేశానండి. వీడియో లైక్ చేయండి అని కూడా అడగను. ఏముంది వీడియోలో, లైటింగ్ కూడా సరిగ్గా లేదు, మీ అప్పాలు మీరు చేసుకుంటుండ్రు అనుకుంటారేమో. కానీ ముందు మన ఛానల్లో రాబోయే మంచి వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఈ యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.